మీకు తెలుసా, ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని భక్తితో పూజిస్తే జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగుతాయని. అసలు సంకటహర చతుర్థి అంటే ఏంటి? సంకటహర చతుర్థి అంటే వినాయకుడికి అంకితమైన చవితి అని. సంకట అంటే కష్టాలు, అడ్డంకులు. హర అంటే తొలగించడం. అందుకే చాలామంది ఈరోజు లార్డ్ గణేశాన్ని పూజించడం, వ్రతం చేయడం చేస్తూ ఉంటారు. వినాయకుడు అడ్డంకులు తొలగించే దేవుడు అని నమ్మకం. మన ఇంట్లో కష్టాలు, టెన్షన్లు ఎక్కువ ఉన్నాయా? అయితే వినాయకుడికి ఒక్క దీపం వెలిగించి భక్తితో ప్రార్థన చేయండి, అంతే, ఆయన చూసుకుంటారు. సంకటహర చతుర్థి అసలు ఎప్పుడు వస్తుంది? ప్రతి నెల కృష్ణపక్ష చవితి అంటే పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు ఈ చవితి వస్తుంది. ఈరోజు మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను గాయస్. మీరు కూడా హారతి తీసుకోండి. ఆయన సంకల్పం లేని మనం ఏమి చేయలేము. అలాగే నాతో ఈరోజు చేయించుకున్నారు. అసలు నేను చేస్తానని అనుకోలేదు గాయస్. తెలుసో తెలియక తప్పులు చేస్తుంటే క్షమించి మనం లాస్ట్లో కోరుకుంటే ఆయన తప్పకుండా క్షమిస్తాడు. అమ్మ మన తప్పుల్ని క్షమిస్తుంది కదా, అలాగే ఆయన కూడా మనకి. మీరేమంటారు? అసలు ఆయన ఏం కోరుకున్నాను తెలుసా? మన K2 హోమ్ స్టూడియో, మన ఫ్యామిలీ చాలా పెద్దదైపోవాలని. మీరు కూడా బ్లెస్ చేయండి గాయస్. థ్యాంక్ యూ.